లెవెల్ 2 కదా, షూర్ కదా. It's not a game, it's a rich thing. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. చాలా రోజుల తర్వాత లాంగ్ ఫామ్ వీడియో అప్లోడ్ చేస్తున్నా. సో ఇది మా డే 1. మలేషియాకి వెళ్తున్నాం. డైరెక్ట్ ఫ్లైట్ వైజాగ్ నుంచి క్యాన్సిల్ అయింది. సో ఎయిర్ ఏషియా కస్టమర్ కేర్తో చాలా టు అండ్ ఫ్రో అయిన తర్వాత వాళ్ళు ఆప్షన్ ఇచ్చారు, హైదరాబాద్ నుంచి కానీ చెన్నై నుంచి కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు ఆప్షన్ అని. సో మేము హైదరాబాద్ సెలెక్ట్ చేసుకున్నాం, దగ్గర కాబట్టి. సో మేము ఆ రోజు ఈవినింగ్ ట్రైన్ ఎక్కాం గోదావరి. నెక్స్ట్ డే మార్నింగ్ దిగామన్నమాట హైదరాబాద్లో ఆ నెక్స్ట్ డే ఈవినింగ్ ఫ్లైట్ అనమాట. సో ఆ డే మొత్తం అక్కడ ఉన్నట్టు ప్లాన్ చేసుకున్నాం. ఎందుకు అంటే రిస్క్, ఒకవేళ ట్రైన్ డిలే అయినా, క్యాన్సిల్ అయినా, ఫ్లైట్ డిలే అయినా కొంచెం టైం గ్యాప్ ఉంటే మంచిది కదా అని అలా ప్లాన్ చేసుకున్నాం అనమాట. రిటర్న్ మాత్రం అలా కాదు, వరుసగా వాయింపే. లంకావి టు మలేషియా టు హైదరాబాద్ టు వైజాగ్. ఇవి మిహిరాన్ స్నాక్స్. ఈ స్నాక్ బాక్స్ నేను ఐక్యాలో తీసుకున్న. 2 కంపార్ట్మెంట్స్ ఉంటాయి. పైనేమో బ్లూబెర్రీస్ పెట్టా, కిందేమో స్నాక్స్ ఫస్ట్ క్రైలో వాడికి నచ్చినవేవో పెట్టాను అనమాట. ఇంకా ట్రైన్లో మిహిరాన్కి నేను యాక్టివిటీ బుక్ కూడా పట్టుకున్నా. వాడు క్రేయాన్స్ ఇంకా స్కెచెస్ అవి కూడా. ఇవి రెగ్యులర్ వ్యాక్స్ క్రేయాన్స్ కాదు, సమ్ ఆయిల్ బేస్డ్ క్రేయాన్స్, చాలా స్మూత్గా ఉంటాయి. సో వాడు యాక్టివిటీస్ అవి చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాడు వాటితో. సో అవి ఇంకా వాడు స్కెచ్ పెన్స్ అవి పట్టుకున్నా. మళ్ళీ యాక్టివిటీ బుక్ కూడా ఫస్ట్ క్రైలోనే పెట్టా. మీకు దేనికైనా లింక్స్ కావాలంటే కింద కమెంట్ చేయండి, పెడతా. ఏది దాని షాడో? ఏది చూడు దాని షాడో. దాని షాడో ఏది చూడు. గీ మరి. నెక్స్ట్ స్నాక్ మిహిరాందేమో ఈ మిస్టీ. ఆబ్వియస్లీ మొత్తం తినలేదు, కొంచెం తినేసి వదిలేస్తే మిగతా నేను తిన్నా. చదువుకుంటామా అలా మొత్తానికి హైదరాబాద్కి మార్నింగ్ రీచ్ అయ్యాం. సో మేము హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉన్న స్టేస్ చూసాం. స్టేస్ చూసినప్పుడు ఈ పర్టికులర్ హోటల్ స్కై పార్క్ అనేది దొరికింది. సో వీళ్ళకి యూజువల్గా స్పెసిఫిక్ టైమ్స్ ఉంటాయి కదా చెక్ ఇన్ చెక్అవుట్కి. సో మాది కొంచెం ఎర్లీ చెక్ ఇన్ కాబట్టి సో డైరెక్ట్గా వాళ్ళకి కాల్ చేసి మాట్లాడాం. సో టోటల్ 3 అడల్ట్స్ ఒక కిడ్కి వాళ్ళు 24 hours చెక్ ఇన్ పెట్టి 2500 ఛార్జ్ చేశారనమాట. ట్రావెల్ టైంలో ఎప్పుడు లాస్ట్ మినిట్ షాపింగ్ ఏదో ఒకటి ఉంటుంది. అలా ఈసారి నాకు ఈ డైపర్ డిస్పోజల్ కవర్స్ అనమాట. అవి వెంటనే ఇది డెలివరీ లేదా వైజాగ్కి. సో ఎలాగో హైదరాబాద్లో కొన్ని అవర్స్ ఉంటాం కదా అని డైరెక్ట్ హైదరాబాద్ పెట్టాను అనమాట అమెజాన్ నుంచి. ఈ కవర్స్ అంతా ఏం బాగాలేవు. సో అవి కూడా లింక్ చేస్తా, నా ఫేవరెట్ డిస్పోజల్ కవర్స్ కూడా లింక్ చేస్తాం. ఎనీవేస్, సో ఇది రూమ్ మొత్తం స్పేషియస్గా ఉంది, చాలా బాగుంది. రేటింగ్ అంటే ఐల్ గివ్ ఇట్ మేబీ 7/10 అనమాట. 7/10 అంత అంటే ఓకే, మరి అంత నీట్గా అంత క్లీన్గా ఏం లేదు. అంటే బెడ్ అది క్లీన్గా ఉంది కానీ రూమ్ అంత ప్రాపర్ కండిషన్లో ఏం లేదు. సో మార్నింగ్ కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి పక్కనే ఉందన్నమాట బ్రేక్ఫాస్ట్ది. అక్కడ బ్రేక్ఫాస్ట్ మాత్రం చాలా బాగుంది. అక్కడ లోకల్స్ కూడా చాలామంది వచ్చి తింటున్నారు అనమాట. సో యూజువల్గా లోకల్స్ ఎక్కడ ప్రిఫర్ చేస్తే అక్కడ ఫుడ్ బాగున్నట్టు. సో అలా ఫుడ్ కూడా బాగుంది మేము తిన్నాక.
ఇలా ఇక్కడ కట్ ఫ్రూట్స్ జ్యూసెస్ ఉంటే మిహిరాన్కి ఫ్రూట్స్ తీసుకున్నాం, పపాయ, డ్రాగన్ ఫ్రూట్, ఇంకా వాటర్ మెలన్ నాకు ఇష్టమైనవి. సో అవి పెట్టా. ట్రావెల్ టైంలో మాత్రం నేను వీలైనంత వరకు డైలీ ఏదో ఒక ఫ్రూట్ తిన్నట్టు చూసుకుంటాను అనమాట మిహిరాన్కి, వాడి డైజెషన్కి బాగుంటుందని. సో మా ఓన్లీ ఫ్రూట్సే కాదు, ఆబ్వియస్లీ మాతో పాటు మేము ఆర్డర్ పెట్టుకున్న ఇడ్లీ, వడ, మసాలా దోశ అవి కూడా కొంచెం కొంచెం తిన్నాడు. సో బాక్స్లో ఇచ్చాడు కాబట్టి యాజ్ యూజువల్ కొంచెం తిన్నాడు, మిగతావి రూమ్కి పట్టుకెళ్ళిపోయాను, తర్వాత తిన్నాడు. నెక్స్ట్ సండే ఆఫ్టర్నూన్ హైదరాబాదీ బిర్యానీ ఆబ్వియస్లీ. సో మా స్టే ఆపోజిట్లో ఉన్న ఈ రెస్టారెంట్కి పేరు మర్చిపోయాను, అంతేం బాగాలేదు, అందుకే గుర్తులేదు నాకు రెస్టారెంట్ పేరు కూడా. అంబియన్స్ అది బాగుండేది కానీ బిర్యానీ అంతేం బాగాలేదు అబ్బా. స్టార్టర్ కూడా అంతేం లేదు. ప్యాకింగ్ అంతా ఆల్రెడీ అయిపోయింది, ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నప్పుడే ఆల్రెడీ అంతా వెయిట్కి తగ్గట్టు పెట్టాం. మేము యాక్చువల్లీ ఈ చెక్ ఇన్ బ్యాగ్ అంటే అదే కార్గోలో వెళ్ళిపోతుంది కదా, డ్రాప్ చేసేస్తాం లగేజ్, అవి పర్ అడల్ట్ 10 kgs, టోటల్ 30 kgs తీసుకున్నాం. అది కాకుండా మీకు క్యాబిన్ బ్యాగ్ పర్ టికెట్ 7 kgs ఇస్తారు కదా, సో టోటల్ 7 4s 28 అండ్ దెన్ దిస్ 30 అనమాట. ఇది 30 ఎక్స్ట్రా మేము కొనుక్కున్నది. సో ఓకే, ప్యాకింగ్కి వచ్చేసరికి మీకు ఈ ప్యాకింగ్ క్యూబ్స్ ఉంటాయి కదా, మీషోలో కూడా దొరుకుతాయి తక్కువకి, అవి మాత్రం ఉంటే బెటర్. ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో ఈ వెయిట్ అటు ఇటు షఫల్ చేయడానికి ఈజీ ఉంటుంది. టైం 6:15 అలా అయింది, మా ఫ్లైట్ కొంచెం లేట్, 10 అలా, అరౌండ్ 10-10:30 అనుకుంటా, అయినా త్వరగానే వెళ్ళాం. ఎందుకంటే యాక్చువల్లీ రిసెప్షన్లో ఉన్న ఆయన కూడా చెప్పారనమాట, దగ్గర అని చెప్పి డిలే చేయకండి, లైక్ ఒక కస్టమర్ ఇందాకే డిలే త్వరగా వెళ్ళండి సార్, ట్రాఫిక్ అది సడన్గా చెప్పలేం కదా అంటే, ఆయన పాపం ఓకే అని చెప్పి ఆయన లేట్గానే స్టార్ట్ అయ్యారంట. పాపం మళ్ళీ ఫ్లైట్ మిస్ అయ్యారు. మళ్ళీ ఆయనకు కాల్ చేసి రూమ్ ఉంచండి, నాకు మళ్ళీ వస్తున్నాను అని చెప్పారంట. సో అందుకే రిస్క్ ఎందుకు అని చెప్పి త్వరగా 6:30కి అలా స్టార్ట్ అయిపోయినట్టున్నాం కిందకి. సో ప్యాకింగ్ క్యూబ్స్ గురించి ఏం చెప్తున్నా అంటే చాలా యూస్ఫుల్ అది, ఈ లగేజ్ అటు ఇటు షఫల్ చేయడానికి. ఇంతకు ముందంటే ఈ క్యాబిన్ బ్యాగ్ 7 kgs ఇవి చెప్పాను కదా 10, సో అటు ఇటు అయినా మేనేజ్ చేసేవారు. ఇప్పుడు అలా కాదు, లైక్ మెజర్మెంట్ లిమిట్ అంటే లిమిట్. ఒక ఆవిడ చెక్ ఇన్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాక క్యాబిన్ బ్యాగ్లో పాపం 7 అలౌడ్ కదా. సో మీరు ఒకవేళ ఫ్రీక్వెంట్ ట్రావెలర్ అయితే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, ఈ వెయింగ్ స్కేల్ అది ఇంట్లో ఉండడం బెటర్. ఇంకా దాంతోపాటు ప్యాకింగ్ క్యూబ్స్, లాస్ట్ మినిట్లో ఈ బ్యాగ్ నుంచి ఆ బ్యాగ్లోకి లగేజ్ షిఫ్ట్ చేయాలంటే బెస్ట్. మొత్తం ఐటమ్స్ అన్నీ అటు ఇటు చల్ల చెదర అయిపోకుండా జస్ట్ ఆ ప్యాకింగ్ క్యూబ్ తీసి అలా పెట్టేయచ్చు. మేము వెళ్తున్నప్పుడు రిటర్న్ వస్తున్నప్పుడు కూడా అలాంటి అడ్జస్ట్మెంట్లు చేసాం అనమాట. సో పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఇది మిహిరాన్ స్ట్రోలర్ బేబీ అనే బ్రాండ్ నుంచి లాస్ట్ టైం బ్యాంకాక్కి వెళ్ళే ముందు ఉన్న స్ట్రోలర్ చాలా బరువు అని చెప్పి లాస్ట్ మినిట్లో ఇది తీసుకున్నాను అనమాట. ఇదే లైక్ 1 day డెలివరీ ఏదో ఉంటే తీసుకున్నాం. సో చాలా చాలా లైట్ వెయిట్. ఇప్పుడు అమెజాన్లో లేదు అది, కానీ ఒకవేళ మీరు కొనాలనుకుంటే ఐ విల్ హైలీ రికమెండ్. క్లోజ్ అయిపోతుంది ఈజీగా, ఒక చేతితో పట్టేసుకోవచ్చు కూడా. రిక్లైనింగ్ ఉంది. ఇంకా 2500 ఎంతో, చాలా తక్కువ మిగతా పెద్ద బ్రాండ్స్ కన్నా. కాకపోతే క్యాబిన్లో ఫిట్ అవ్వదు అనుకుంటా, లైక్ మీ ఫ్లైట్లో అక్కడ ఫిట్ అవుతుంది. సో మీరు డైరెక్ట్గా అక్కడ సబ్మిట్ చేయొచ్చు. సో మేము మా చెక్ ఇన్ బ్యాగ్స్ అన్నీ అక్కడ ఇచ్చేసాం అనమాట. పెద్ద బ్యాగ్స్ వెళ్ళిపోయి. ఇప్పుడు నెక్స్ట్ అది అయిన తర్వాత ఇమిగ్రేషన్ తర్వాత సెక్యూరిటీ చెక్. సో సెక్యూరిటీ చెక్ అది అయిపోయిన తర్వాత మేము గేట్ వైపు వెళ్ళాం. ఇంకా చాలా టైం ఉందని చెప్పి జనరల్గా లౌంజెస్ ఉంటాయి కదా ఎయిర్పోర్ట్లో, అది మీ కార్డ్ ఎలిజిబిలిటీ బట్టి లైక్ పర్ హెడ్ 1 రూపీ 2 రూపీ ఏదో కట్ అవుతుంది. మీరు అక్కడికి వెళ్ళి ఫుడ్ అది తినొచ్చు, రిలాక్స్ కూడా అవ్వచ్చు. సో ఈ ఇంటర్నేషనల్ ట్రావెల్కి ఒకటి మేము లైక్ కార్డ్ అయితే స్కాపియా తీసుకున్నాం, ఇంకా క్యాష్ ఆబ్వియస్లీ కరెన్సీ కన్వర్ట్ చేసి పట్టుకున్నాం అనమాట.
సో ఈ స్కాపియాతో యాక్చువల్లీ ఇంటర్నేషనల్ దానికి యాక్సెస్ లేదు. సో ఈవెన్ దో హైదరాబాద్ డొమెస్టిక్ అయ్యి నీ ట్రావెల్ ఇంటర్నేషనల్ లౌంజ్ సెపరేట్గా ఉందన్నమాట. సో ఇంటర్నేషనల్ డిపార్చర్స్కి. సో ఆ లౌంజ్లో స్కాపియాకి అవ్వలేదు. భువన్ దగ్గర వేరే కార్డు ఉంటే అది యూస్ చేసి లైక్ ఓన్లీ 2 మెంబర్స్కి ఉంటే నేను మా అత్తయ్య మిహిరాన్ వచ్చాం. మిహిరాన్ ఆబ్వియస్లీ కౌంట్ అవ్వడు కాబట్టి పాపం భువన్ బయట KFC ఏదో తిన్నాడు. ఫ్లైట్లో మిహిరాన్కి సెపరేట్ సీట్ ఉంది కాబట్టి వాడు బాగానే పడుకున్నాడు కంఫర్టబుల్గా. జస్ట్ టేక్ ఆఫ్ చేస్తున్నప్పుడు సీట్ బెల్ట్ అది పెట్టమంటారు, అప్పుడు కొంచెం ఇబ్బంది పెట్టాడు, కానీ మిగతా అంతా ఓకే. సో సన్ రైజ్ అవుతుంది, ఇంకొంచెం సేపట్లో మేము మలేషియాలో ల్యాండ్ అయిపోతాం అన్నమాట. కాసేపు మీరు ఈ వ్యూ ఎంజాయ్ చేయండి. సో మలేషియా ల్యాండ్ అయిపోయాం. మిహిరాన్ బాగానే పడుకున్నాడు ప్రశాంతంగా. మేము కూడా లైట్ న్యాప్లా వేసాం. ఆబ్వియస్లీ కొన్ని అవర్స్ జర్నీ, 4 hours అనుకుంటే. 4 hours హైదరాబాద్ నుంచి, 4 hours వైజాగ్ నుంచి 3 hours. ఏం చేస్తాం, క్యాన్సిల్ అయిపోయింది మరి ఫ్లైట్. ఎనీహౌ స్ట్రోలర్ ఎందుకు, మిహిరాన్ చిన్నోడే కదా నడిచేస్తాడా అంటే, టాడ్లర్స్ ఉన్నోళ్ళకి తెలుసు నడుస్తారు కానీ ఎక్కువ దూరం నడవలేరు. ఈ మెయిన్లీ ట్రావెల్స్ అవి ఉండి, మీ ఎయిర్పోర్ట్స్ అవి ఉండి మీరు వెళ్ళే లొకేషన్ లైక్ స్ట్రోలర్ ఫ్రెండ్లీ అయి ఉంటే స్ట్రోలర్ పట్టుకెళ్ళమనే చెప్తాను నేను. ఎందుకంటే ఆ నడక మామూలుగానే కాళ్ళు నొప్పి వచ్చేస్తాయి నడిచి. అందులో వీళ్ళేమో ఎత్తుకోమంటారు కొంతసేపు అయ్యాక, అప్పుడు చుక్కలు కనిపిస్తాయి. పక్కన ఇలా నుంచుంటే లైక్ ఎస్కలేటర్ టైప్ది ఒకటి ఉంది, దీన్ని ఏమంటారు నాకు తెలియదు. సో దాని మీద స్ట్రోలర్ నాట్ అలౌడ్. సో దాని మీద మేము ఎక్కేవాళ్ళం కాదు, మిహిరాన్ ఉన్నాడని. సో ఇప్పుడు దిగడం అయింది, కానీ ఇప్పుడు ఇక్కడ ఇమ్మిగ్రేషన్ దగ్గర ఎంతసేపు పడుతుందో మాకు చాలా అలా అనుకున్నట్టే ఒక ఆల్మోస్ట్ 1.5 to 2 hours అయిపోయింది ఆ క్యూలో నించొని. సో అలాంటి టైంలో కూడా స్ట్రోలర్ ఉంది కాబట్టి ప్రశాంతంగా కూర్చున్నాడు. ఇంకా నేను యాక్టివిటీ బుక్స్, స్టిక్కర్ బుక్స్ పట్టుకున్నాను కాబట్టి అంత క్రాంకీ అవ్వలేదు. లేదంటే పిల్లలతో ట్రావెల్ అంత ఈజీ కాదు, మీరు అన్నిటికీ ప్రిపేర్డ్గా ఉండాలి. అదిగో క్యూ చూసారా, అదంతా ఇమిగ్రేషనే. సో అవన్నీ మెలికలు తిరిగి వెళ్ళి వచ్చేసరికి ఆల్మోస్ట్ 1.5 to 2 hours అయిపోయింది. బ్యాగేజ్ క్లెయిమ్కి వచ్చాం అనమాట. అదే ఆల్రెడీ ఇందాక పెద్ద బ్యాగ్స్ ఇచ్చాం కదా, మేము 2 bags పట్టుకున్నాం. ఒకటి జనరల్గా మీకు లార్జ్, మీడియం, స్మాల్ వస్తాయి కదా బ్యాగ్స్, ఈ లగేజ్ బ్యాగ్ సెట్లో మీడియం ఒకటి, ఇంకొకటేమో లార్జ్ది పెద్దది పట్టుకున్నాం. ఇండియా టైం అది 7:51. మలేషియాలో 2 hours ahead, 2.5 hours ahead కాబట్టి మీరు లెక్క పెట్టుకోండి. మాది హోటల్ చెక్-ఇన్ ఆఫ్టర్నూన్ 2కి అలాగా. సో మేము ఏమనుకున్నామంటే ముందే లైక్ బయటకు వచ్చి కొంచెం ఏమైనా తినేసి 7-11 అలా అందులో ఏమైనా తీసుకొని తినేసి దాని మీదుగా నిదానంగా వెళ్దామని ముందే ప్లాన్ చేసుకున్నాం. సో ఓకే, ఇక్కడికి వచ్చాక ఆల్రెడీ క్లూక్లో భువన్ సిమ్ బుక్ చేశాడు. ఏ కంపెనీ అనేది నేను మెన్షన్ చేస్తాను. అది అంటే తను చూసిన వీడియోస్లో లైక్ ఎయిర్పోర్ట్ బయటకు రాగానే ఉంటుందని చెప్పి చూసాం. కాకపోతే యాక్చువల్లీ అది క్లోజ్ అయి ఉండదన్నమాట అది ప్లేస్. సో వేరే వాళ్ళని పక్కనున్న వేరే ఈ టెలికాం బ్రాండ్ ఉంటుంది కదా, మా దగ్గర సిమ్కాన్ అండి ఏం పిలుస్తారు, ఆ అబ్బాయిని అడిగితే ఇక్కడ లేనే లేదు, మీరు టౌన్కి వెళ్ళిపోవాలన్నాడు. ఎందుకైనా మంచిదని వేరే వాళ్ళని అడిగితే కొంచెం ముందుకు వెళ్తే అక్కడే ఉంటుంది అన్నారు అనమాట. సో అలా వెళ్ళి సిమ్ తీసుకొని 7-11 వెంటనే కనిపించలేదని చెప్పి ఇంకో చిన్న మార్కెట్లో ఏదో ఉంటే ఇక్కడ డ్రింక్స్ లాంటివి తీసుకున్నా. నేనేమో ఈ కోకోనట్ వాటర్ తీసుకున్నాను అనమాట. సో అవి తీసుకొని మళ్ళీ 7-11 ఇక్కడ దగ్గరలో ఉందని చెప్పి అక్కడికి కూడా వెళ్ళాం. చాలా డిస్కషన్స్ ఇంకా ఈ కరెన్సీ కన్వర్షన్స్ అయిన తర్వాత నేను ఆ కోకోనట్ వాటర్ తీసుకున్నాను అనమాట. ఏంటి స్టిక్కర్ ఇచ్చారా నీకు? వావ్,
ఎన్ని స్టిక్కర్స్ ఉన్నాయో. సో ఇలా కొంచెం ఇంటర్నేషనల్ ట్రావెల్స్ చేసినప్పుడు 7-Elevenలో మీకు బడ్జెట్ ఫుడ్ దొరుకుతుంది. ఈ ఆల్రెడీ ప్రీ కుక్డ్ మీల్స్లా ఉంటాయి. అవి 7-Elevenలో ఉన్న అవెన్లో పెట్టి హీట్ చేసుకొని మీరు ఓపెన్ చేసుకొని తినేయచ్చు. సో అక్కడ ఎగ్ ఫ్రైడ్ రైస్, ఇంకా నేను మీకు ముందు స్క్రీన్ షాట్లో ఇంకొకటి ఏదో చూపించాను కదా, సమ్ చికెన్ రైస్ ఏదో 2 తీసుకున్నాం. ఎగ్ ఫ్రైడ్ రైస్ బాగుండేది, అది మాత్రం స్వీట్గా ఉండేది, అంత నచ్చలేదు మాకు. సో మీరన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ తిన్నాడు. సో అది తిన్నాక మేము నెమ్మదిగా స్టార్ట్ అయ్యామన్నమాట మా రూమ్కి. ఇండియాలో 10 అవుతుంది, ఇప్పుడు ఇక్కడ 12. ఇప్పుడు ఇక్కడ నుంచి రూమ్కి వెళ్ళాలి. క్యాబ్ బుక్ చేసాం. ఇక్కడ వెయిటింగ్ టైం ఏమి ఉండదంటే అరైవల్ దగ్గర. సో డైరెక్ట్గా వెళ్ళి క్యాబ్ ఎక్కేయడం బుక్ చేసి అంటే ఒకవేళ మీకు మళ్ళీ మధ్యాహ్నం చెక్కిందంటే నాకు తెలిసి ఇక్కడ కొంచెం 7-Eleven ఏదైనా తీసుకొని తినేసి అలా టైం పాస్ చేసి అప్పుడు వెళ్ళండి. లేదు అక్కడికి వెళ్తే వెళ్దామన్నా ఓకే. Leonel Bultos. Ta-da! ఆ రూమ్కి $16,092 మిహి
సో మన హోటల్కి వచ్చాం. ఇప్పుడు ఒక స్మాల్ రూమ్ టూర్. సో ఈ రూమ్ వచ్చేసి 3 అడల్ట్స్ ఇంకొక కిడ్కి. సో 2 రూమ్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక సింగిల్ బెడ్, దానికి స్టార్టింగ్ చూసుంటే రైట్ సైడ్లో ఒక వాష్రూమ్ ఉంది. ఇంకొకటి ఇక్కడ క్వీన్ సైజ్ బెడ్. దీనికి మళ్ళీ సపరేట్గా ఇక్కడ బాత్రూమ్ ఉంది. సో ఇది కొంచెం పెద్దదన్నమాట. డ్రెస్సింగ్కి దానికి సపరేట్గా ఉంది. ఇంకా లోపల బాత్రూమ్ చాలా విశాలంగా ఉందన్నమాట. మేము ఉన్న 2 స్టేస్ కోలాలంపూర్లో ఇక్కడ కాన్రాడ్, ఇంకా లంకావిలో వింగ్స్. ఈ 2 స్టేస్లో నాకు ఇది చాలా చాలా నచ్చింది. లైక్ క్లెన్లీనెస్, ఎమ్యూనిటీస్ అన్నీ బాగున్నాయి. ఇంకొకటి మేము యూజువల్గా మిగ్రాన్తో ట్రావెల్ చేస్తాం ఎక్కువ కాబట్టి, సో బఫే ఉన్న స్టేస్ ఇంకా ఫుడ్ బాగుంది అని రివ్యూస్లో చూసి అలాంటి హోటలే బుక్ చేసుకుంటాం. ఎందుకు అంటే బఫేలో ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి, ప్లస్ అట్లీస్ట్ ఒక్క మీల్ ప్రాపర్గా అయితే బయట అలా ట్రావెలింగ్ అప్పుడు తినొచ్చు తినకపోవచ్చు, సో మేనేజ్ చేయొచ్చు అని. ప్లస్ బఫేలో అన్ని ఆప్షన్స్ ఉంటాయి పిల్లలకి, పేస్ట్రీస్ ఇంకా ఫ్రూట్స్, ఇంకా అట్లీస్ట్ ఒక ఇండియన్ ఏదో ఒకటి పెడతాడు, చపాతీ అనో ఏదో ఒకటి. సో ఏది నచ్చకపోతే అట్లీస్ట్ అదైనా తినొచ్చు అనమాట. సో ఇది వ్యూ మా రూమ్ నుంచి. అక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది. అక్కడ చూసారా పైన అంత బిల్డింగ్ పైన షటిల్ కాదు, బ్యాడ్మింటన్ కోర్ట్లా ఉంది అది. సో ఇది ఫుల్ రూమ్ టూర్. ఇది మేము సెంటర్లో తీసుకున్నాం, సో కొంచెం ప్రైజీనే. ఇక్కడ నుంచి లైక్ వాకబుల్ డిస్టెన్స్ పెట్రోనా టవర్స్కి ఒక 5 minutesలో వెళ్ళిపోవచ్చు. మేము ఈవినింగ్ నడుచుకుంటూనే వెళ్ళాం. ఇంకా మార్నింగ్ మేమైతే ఏం తినలేదు. 7-Elevenలో మిహిరాన్కి తీసుకున్నాం ఒక ప్యాక్డ్ లంచ్ అంటున్నాను ఏంటి, ప్యాక్డ్ ఫుడ్, ఎగ్ ఫ్రైడ్ రైస్ ఏదో ఉంటే అది హీట్ చేసి అది పెట్టాం. వాడు తిన్నాడు. అంటే ఓకే వాడిది అయిపోయింది, మేము మాత్రం ఏం తినలేదు. ఇక్కడికి వచ్చాక రూమ్లో ఆర్డర్ పెట్టి చూడొచ్చు అని బోన్ ఏదో పెట్టాడు, ఒక బ్రాత్ అది ఫ్లాస్క్స్లో. మేము తిని కొంచెం చిల్ అవుతుంటే ఇలా పెద్ద వర్షం స్టార్ట్ అయింది. అది చూడగానే నాకు గుండెలో రాయి పడిపోయింది. మా ట్రిప్ మొత్తం కానీ వర్షం పడితే ఎక్కడికి వెళ్ళడానికి కూడా అవ్వదని, కానీ ఆగిపోయింది. ఈవినింగ్ బయటకు కూడా వెళ్ళాం. ఆ బయటకు వెళ్ళి ఏం చేసామో అవన్నీ నేను మీకు ఈ వీడియోలోనే చూపిస్తాను. అలా కాసేపు బెడ్లో దొర్లుతూ కాసేపు చేరబడి తర్వాత ఈవినింగ్ రెడీ అయ్యి బయటికి వెళ్ళామన్నమాట. ఇందాక చెప్పినట్టే పెట్రోనా టవర్స్ వాకబుల్ డిస్టెన్స్ కాబట్టి నడుచుకుంటూ వెళ్ళాం. సో పెట్రోనా టవర్స్ నైట్ టైం అదే ఈవినింగ్ టైంలో చాలా బాగుంటుంది, లైటింగ్స్ అవి చాలా బాగుంటాయి. సో ఆ టైంలోనే వెళ్ళాం. చూడ్డానికి ఏముంటుంది అంటే ఆ టవర్స్ చూస్తారు, లైట్ పెట్టి ఉంటుంది, ఇంకా దాని ముందు ఫొటోస్ తీసుకోవచ్చు. మీకు టైం ఉండి యాంగిల్ అది సెట్ చేసుకుంటే, అంటే మీరు క్లోజ్గా ఉంటారు కాబట్టి టవర్స్కి మీరంతా బాగా తీయలేకపోవచ్చు. మేబీ మీకు ఫోటోగ్రఫీ స్కిల్స్ బాగా ఉంటే వస్తాయి, కానీ తీయడానికి ఒకరు ఉండాలి. అక్కడ ఇంకొక మీకు ఆప్షన్స్ కూడా ఉంటాయి, అక్కడ వస్తూ ఉంటారు అనమాట. ఫోటో తీస్తాము ఇంత డబ్బులకి, మళ్ళీ ఓన్లీ సాఫ్ట్ కాపీస్ ఇస్తారు, హార్డ్ కాపీస్ కాదు. బేసిక్గా వాళ్ళ దగ్గర ఐఫోనే ఉంటుంది, కాకపోతే 2-3 లైట్స్ అవి సెట్ చేసి ఉంటుంది అనమాట. సో కొంచెం బాగా వస్తాయి ఫొటోస్. ఆ ఫొటోస్ ఎలా వచ్చాయి మావి కూడా ఎంత పడింది ఏంటో చెప్తాను నెక్స్ట్ వీడియోస్లో మీకు. నెక్స్ట్ వీడియో కాదు, అదే ముందు రాబోయే క్లిప్స్లో మీకు కనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకక్కడ పెట్రోనా టవర్స్లో చేయడానికి ఏముందంటే, మీరు అక్కడ పై టికెట్స్ అవి కూడా క్లూక్లో మీరు ముందే కొనుక్కోవచ్చు. అక్కడ 2 టవర్స్కి కనెక్టింగ్ బ్రిడ్జ్ ఉంటుంది. ఇంకా అక్కడ పెట్రోనా టవర్స్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఉన్నాయి, కానీ అది పర్ హెడ్ 2000 ఎంతో. మాకంతేమీ అంటే మాకంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఎయిర్పోర్ట్లో ఎలాగో మార్నింగ్ త్వరగా వస్తారు కాబట్టి లగేజ్ అది రూమ్లో హోటల్ అంటే రిసెప్షన్లో ఇచ్చేసి మీరు వెళ్ళొచ్చు టవర్స్ అవి చూసుకోవడానికి. ఇంకా అక్కడి నుంచి ఈవినింగ్ మాకు ఆకలేస్తుందని చెప్పి ఇండియన్ ప్లేస్ అక్కడ మీకు ఓకే ఫుడ్, ఇక్కడ మలేషియన్ ఫుడ్. బేసిక్గా వీళ్ళు మోస్ట్లీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, అన్నీ ఫుడ్ ఐటమ్స్లో ఎండినెత్తలు అంటారు చూడండి, అది ఉంటుంది. సో అది ఒక 1-2 times అది ట్రై చేస్తాం. ప్రతిరోజు తినమంటే కొంచెం తినలేం కదా. సో డైలీ మేము ఏదో ఒక ఇండియన్ రెస్టారెంట్ ట్రై చేద్దామని అప్పుడు కొంచెం అది తిన్నాక ఫిక్స్ అయ్యాం.
ఈ పెట్రోనా టవర్స్ ఆపోజిట్లోనే పెట్రోనాస్ పార్క్ అని ఉంటుంది. పార్క్ అంటే ఏం లేదు, చిన్న ఏరియా, మొత్తం మొక్కలు అవి ఉంటాయి. సో ఇక్కడికి నేను ఇందాక చెప్పిన ఫోటోగ్రాఫర్స్కి పర్మిషన్ లేదనుకుంటా రావడానికి. సో ఇక్కడ టూరిస్ట్ అందరూ ఫొటోస్ తీసుకుంటారు. మీకు బాగా వచ్చు అనిపిస్తే తీసుకోవచ్చు. కాకపోతే నేను మీకు నెక్స్ట్ చూపిస్తాను నేను తీసిన దానికి వాళ్ళు తీసిన దానికి డిఫరెన్స్. సో ఈవినింగ్ టైం ఇలా వస్తే మొత్తం లైట్స్తో ఉంటుందన్నమాట. సో చూడడానికి బాగుంటుంది. నెక్స్ట్ ఇప్పుడు డిన్నర్ ఎక్కడ చేద్దాం అంటే ఆల్రెడీ హోటల్లో ఇంకా మార్నింగ్ 7-Elevenలో మలేషియన్ క్యూజిన్ ఇచ్చిన టేస్ట్ తగిలింది. అంతేం నచ్చలేదు కాబట్టి, ప్లస్ ప్రైస్ కూడా కొంచెం ఎక్కువ ఉందని చెప్పి నైట్ ఇండియన్ది ట్రై చేద్దామని అక్కడ ఏంటి ఈ కేఎల్సిసి పార్కో లేకపోతే ఏదో పార్క్, ఆ పార్క్లో ఉన్నప్పుడే వెతికామన్నమాట. వెతికితే పక్కనే ఉన్న సూర్య కేఎల్సిసిలో స్పైస్ కేస్ అని చెప్పి రెస్టారెంట్ దొరికింది. సో రివ్యూస్ కూడా బాగుండేవి. వీళ్ళు ఏంటంటే ఇలా మనకు మీల్స్ ఉంటాయి కదా, అలానే అరటాకు పెట్టి పెడుతున్నారు. ఒక లైక్ గ్రేవీస్లో ఆప్షన్స్ ఉంటుంది, వెజ్జా నాన్ వెజ్జా అని. దాంతోపాటు మీకు కర్రీస్, పాపడ్ అవి ఇస్తున్నారు, కామన్ అది. మేము యాక్చువల్లీ ఇక్కడ ఉన్న 2-3 డేస్ మోస్ట్లీ ఇక్కడికి వచ్చాము మెయిన్. ఎందుకంటే ఇది మా రూమ్ దగ్గర. సో ఈవినింగ్ లైక్ అన్నీ చూసుకొని రిటర్న్ వచ్చే టైంకి లేట్ అయిపోతే ఇక్కడికి వచ్చేసి తినేసి వెళ్ళిపోయేవాళ్ళం. కానీ ఇదంత వర్త్ కాదు యాక్చువల్లీ. 39 రింగిట్ టెన్తో లైక్ ఆ అన్లిమిటెడ్ మీల్ పర్ హెడ్. సో ఆల్మోస్ట్ 800 అనుకోండి, 40-20 800. సో దానికన్నా శరవణ భవన్ అవుట్లెట్ చాలా ఉన్నాయి, అది మేము చూసుకోలేదు ముందు. లాస్ట్ డే కోలాలంబూర్కి వెళ్ళే ముందు ఆ రోజు శరవణ భవన్లో తిన్నాం అనమాట. అప్పుడు అనుకున్నాం ఊరికే ఇప్పుడు దీనికి వచ్చేవాళ్ళమని. ఒకసారి ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు. ఫుడ్ అది టేస్ట్ అది బాగానే ఉంటుంది. మెయిన్లీ మీరు నాన్ వెజిటేరియన్ అయితే ఆ గ్రేవీస్ టేస్ట్ అది లైక్ ఇంట్లో టేస్ట్లా ఉంటుంది. ప్లస్ మీరు పిల్లలతో ట్రావెల్ చేస్తే ఇలా మీల్స్ అయితే బెటర్ కదా, వాళ్ళు కూడా కొంచెం అన్నీ కొంచెం తింటారు. వీళ్ళు పప్పు ఇంకా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కలిపి ఏదో చేస్తే మిగిలిన అది కొంచెం తిన్నాడు ఫస్ట్ డే. సో మాకు అప్పుడు ఉన్న ఆప్షన్లో దీనికి వచ్చా అనమాట. సో మరీ అంత నేను కొట్టి పారేయక్కర్లేదు, కానీ యూ కెన్ ట్రై ఇట్ వన్స్. అంబియన్స్ అది బాగుంటుంది, అంత బాగుంటుంది సర్వింగ్ అది. కానీ వీళ్ళకి కట్ ఆఫ్ టైం ఏదో ఉంటుంది అనుకుంటా, 10 అనుకుంటా. దాని తర్వాత మీల్స్ ఉండవు, ఓన్లీ టిఫిన్స్ ఏ ఉంటే అవి ఇస్తారు. సంథింగ్ లైక్ దాట్. 9:30 9 ఏదో అలా. సో చూసుకొని వెళ్ళండి. బయటకు వచ్చాము. ఇక్కడ షనెల్, రోలెక్స్ ఇవేవో అన్నీ ఉన్నాయి. రూమ్కి వెళ్ళిపోతున్నాం.